హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను. అరే! ఏం మాట్లాడుతుంది? ఏదో గోరింటాకు పెట్టుకుంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? ఏవో అండి అలా చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఎళ్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మీతోటి ఎలా మాట్లాడాలి? ఫ్యామిలీతో ఎలా ఉంటాము? ఎలా ఉంటే హ్యాపీగుంటాము? ఏంటి అని మీతో నేను కొంచెం మాట్లాడాలి, షేర్ జేసుకోవాలని అనుకుంటున్నానండి. ఇక్కడ మా పాప అయితే లోటస్ తీసుకొచ్చిందండి. అది పెట్టడానికి నానా యాతన పడుతుంది. మా పాప, మా బాబు ఇద్దరు కలిసి పెడుతున్నారు. ముందు ఒక లోటస్ తీసుకొచ్చారండి. లోటస్ తీసుకొచ్చి దాన్ని చంపేశారు. ఇప్పుడేదో లిల్లీ ఫ్లవర్ అంట. వాటర్ లిల్లీ తీసుకొచ్చింది. ఇది తీసుకొచ్చుకొని తంటాలు పడుతూ పెట్టేసింది. ఏంటండి ఇంకా మెల్లగా ఈరోజు నేనేమేం పనులు చేస్తాను, ఏంది డైలీ రొటీన్ ఏంటి నేను ఒక వీడియో పెడదాం అనుకున్నాను. అసలు యాక్చువల్‌గా ఏందంటే, మనం మన ఇంట్లో చేసే పనికే మనకు డబ్బులొస్తాయంటే నాకు చాలా బాగా అనిపిస్తుందండి. మనం వేరే ఇంట్లో చేసే పని గూడా గాదు. మన ఇంట్లో మనం చేసుకునే పనులు వీడియో బెడితే మనకు డబ్బులొస్తాయని అంటే, సరే మనం గూడా ట్రై చేద్దాం. మా పిల్లలు చాలా సార్లు అన్నారు, "అమ్మ మనం ముగ్గులేస్తున్నారు, ఇంతింతగని ఫాలోవర్స్ వస్తున్నారు, ఇన్ని లైక్స్ చేస్తున్నారు, ఇంత పని చేస్తున్నారు. నువ్వు గూడా వీడియో పెట్టమ్మా" అని చాలా సార్లు చెప్పారు. నేను ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి గూడా చాలా ఇయర్స్ అయితుంది దగ్గర దగ్గర. కానీ ఎప్పుడు నేనలా చేయలేను, పెట్టలేను. సరే మా పిల్లలని సపోర్ట్ చేస్తాం పెట్టండన్నారు. మా వారు కూడా నేను మైక్ తీసుకొస్తాను, స్టాండ్ తీసుకొచ్చి పెట్టిస్తాను. ఒకసారి చూడు పెట్టు, అలవాటు చేసుకో అని చెప్పారు. చెప్పబట్టి కూడా 1 ఇయర్ అయితుంది. సరే చేద్దాం. మన ఇంట్లో మనం చేసుకునే పనే కదా! పక్కింట్లో ఎళ్లి మనం ఏదో బయటికెళ్ళి పని చేస్తలేం గదా ఇళ్ళల్లో. మనం చేసే పని చూపిస్తేనే లైక్స్ వచ్చి డబ్బులొస్తాయి అనంటే చేస్తే తప్పేముంది చేద్దామని నేను ట్రై చేశానండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో వంటలే చేసి పెడదాంలే అనుకున్నాను. మనం చేసే పని ప్రతి ఒక్కరు చేసి చూపిస్తే బావుంటుంది కదా! మనం ఏం చేస్తున్నాం ఏంటి అని. అలా అని ఇంకా నేను మెల్లగా ఈరోజు మాత్రం నేనేమనుకున్నానంటే, నేను లేసిన నుంచి మ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేస్తున్నాం ఇంట్లో, బయట ఏం చేస్తున్నామని నేనైతే వీడియో అయితే పెట్టానండి. ఇలా మా బాబు హెల్ప్ చేశాడు నాకు. అయితే ఏంటంటే అండి, ఇది మా ఇంటి ముందండి. రోజు మేము చేసే పని ఇదే. ఫస్ట్ లేవగానే బ్రష్ చేసుకొని ఇట్లా కల్లాపి జల్లి, ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే కల్లాపి జల్లుతాం. లేకపోతే మామూలుగా వాటర్ జల్లేసి ముగ్గు పెట్టేసుకుంటామండి. అయితే నేను బయట ఇలా ముగ్గు పెడితే అలా చేస్తున్నాను. మా పాప లోపలొచ్చేసరికి ఈరోజు మేము ఏం చేసామంటే, నేను పోయిన ఫ్రైడే మేరీమాత విగ్రహం తీసుకొచ్చుకున్నామండి. మేరీమాతది విగ్రహం తీసుకున్నాము. అది మంచి డెకరేట్ చేసుకుందాం మమ్మీ ఈరోజు ఫ్రైడే. మంచిగా డెకరేట్ చేసుకొని మనం గూడా అలా చేసేసుకుందాం. మంచి శారీ కడదాము, చేసుకుందామని మా పాప అన్నది. సరేనమ్మా మరి చేసుకుందాము. సరే తను ఇంట్రెస్ట్‌గా ఉంది. ఎందుకు కాదనాలి, తనకు గూడా అలవాటయిపోతది గదా చేసుకుంటూ ఉంటే అని నేను గూడా ఒప్పుకున్నాను. నైట్ అంతా కూర్చొని ఆ ముగ్గులేసి దానికి పెట్టి నానా యాతన పడి అది చేసేసుకుంది. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి మేము బయట పని చేసుకునేసరికి తను మాత్రము స్నానం చేసుకొని లోపల డెకరేషన్ చేసుకొని, ఇది కూడా నేను వీడియో పెడతాను అంటే, పెట్టు అలవాటు అయిపోతది అని అంటే నాకు చూపిస్తుంది. ఇలా సరిపోయిందా, ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసి చెప్పు అని నాకు చెప్తా ఉంది. నాకు కూడా బాగా అనిపించిందండి. ఎందుకంటే మనం చేసే పనే మనం ఏదో బయట ఎళ్లి పని చేయకుండా మెయిన్ ఏందంటే మనం ఇంట్లో చేసుకునే పని చూపిస్తేనే మనకి అమౌంట్ ఒస్తది అంటే, ఎందుకంటే ఇప్పుడు మనం బయట చాలా కష్టపడతాం. చాలా కష్టపడి మార్నింగ్ నుంచి 8 అవర్స్ ఇళ్ళబడి పని చేసుకొని, బయట వాళ్ళతో వీళ్ళతో తిట్లు తిని పని చేసుకుంటే వచ్చే జీతము, ఇక్కడ మనం ఇంట్లో ఉండి మనం చేసుకునే పని అలా మనం చేసే పని చూపించుకుంటే అమౌంట్ ఒస్తది అంటే, మనం కష్టపడడంలో తప్పు లేదు గదా అనిపించిందండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏమో నాకు చాలా రోజుల నుంచి మా వారు చెప్తున్నారు గానీ నేనంత పట్టించుకోలేదు. ఇప్పుడు నేను మా పిల్లలు వీడియో తీసి ఇది చూపిస్తూ నాతో మాట్లాడిపిస్తుంటే, అరే! ఇన్ని రోజుల నుంచి మనం ఎన్నో ఫెస్టివల్స్ చేసుకున్నాం, ఎన్నో చేసుకున్నాము. అరే! ఇవన్నీ వీడియో తీసి పెడితే బావుంటుండే గదా! ఇప్పటికల్లా మనకు చాలా మంది ఫాలోవర్స్ పెరుగుతుండే. అంటే మనకు కొంచెం ఇన్‌కమ్ అనేది ఉంటే ఆ ధైర్యం వేరుంటది గదండీ! మనం చేసే పని వీడియో పెడితే డబ్బులొస్తాయి అనంటే, మనం చేయడంలో తప్పు లేదు గదా అని నాకనిపిచ్చింది. అయితే ఇప్పుడు ఎక్కడో కట్ అయింది. ఫస్ట్ టైమ్ గదండీ కొంచెం చూడండి. ఎందుకంటే ఇంకక్కడ మా పాప అలా చేస్తూ ఉంది. తను ట్రై చేస్తుంది. ఫస్ట్ టైమ్ అండి. తను ఇప్పుడు వచ్చేసి 15 ఇయర్స్.
ఇప్పుడు తను ఫస్ట్ టైమ్ తన ఇష్టంతో అడిగింది కాబట్టి తను చేసుకోమని చెప్పాను అటు. ఇటు ఇంకా నేనొచ్చేసి ఇంకా చేద్దాం ప్రసాదాలు చేద్దాము అని నేను చేస్తున్నానండి. ఇంక ఇదంతా మా బాబాయ్ వీడియో తీస్తున్నాడండి. మా పాప అయితే సెల్ఫీ స్టిక్ పెట్టుకొని తను చేసుకుంటుంది. ఇక్కడైతే మా బాబు తీస్తున్నాడు నన్ను. ఇక నేనింకా ఇద్దరం ఇంకా నేనిక్కడ చేస్తున్నాను. తనక్కడ దేవుని రూమ్ దగ్గర శుభ్రం చేస్తూ ఉంటుంది. అక్కడ డెకరేషన్ చేసుకుంటుంది. నాకెందుకో ఈరోజు చాలా మాట్లాడాలనిపించిందండి. నిజంగా దేవుని కృప అండి. మనం ఇలా ఉన్నామంటే నాకైతే ఏం సాధించాము, ఏం చేశాము, ఏం కష్టపడి ఏం చేసుకున్నాము, అసలేంది మనకేంటిది ఎంత సంపాదించినా అప్పులు తీరట్లేదు, ఏం తీరట్లేదు. ఈ పిల్లలేంది, వంటేంది, పొద్దున లేవడము, ఈ పనులు చేసుకోవడం ఏంది అని అనిపిస్తుంది. కానీ నిజంగా దేవుని కృప అండి. మంచి భర్త, ఒక పాప, ఒక బాబు. దేవుడేందంటే నాకు ఇక్కడ కూతురు లేని లోటు, ఇక్కడ కొడుకు లేని లోటు అని తీరిపోయిందండి. ఎందుకంటే కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ జూస్తున్నాను. భర్త ప్రేమ జూస్తున్నాను. మనకు అరే ఒకరున్నారు, ఒకరు లేరనుకుంటే దేవుడు నాకు అదృష్టంగా ఇద్దరు పిల్లలు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు, ఇద్దరు పిల్లలు మగ పిల్లలు ఎట్లా లేకుండా దేవుడు నాకు ఒక అద్భుతంగా ఒక పాప, ఒక బాబు ఇచ్చారు. తను చేసే పని తను, బాబు చేసే పని బాబు. ఎందుకంటే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం లేదని నేను అనుకుంటున్నానండి. అంటే అరే ఏంటి నా మనసులో అనిపించింది నాకివన్నీ. అరే దేవుడు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నాకు. ఎందుకంటే మంచి అవయవాలతో పిల్లలున్నారు. సంపాదించుకోవడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. మార్గం ఇచ్చాడు. ఎలా చేసుకోవాలి ఏంది అని. ఇంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుంది లైఫ్‌లో? మంచిగా ఏదైనా చేసుకోవచ్చు గదండీ! మనం చేయాలనుకుంటే ఏ పనైనా చేయొచ్చు. ఐ థింక్ ఇలా బయట ఇలా డెకరేట్ చేసుకొని ఇలా లోపల చేసుకున్నామండి డెకరేషన్ అంతా. ఇంకా బయట ఒక మేరీ మాతను పెట్టాము. లోపల మేరీ మాత ఒక యేసయ్యని ఎత్తుకున్నది ఒకటి బొమ్మ పెట్టాము. నాకెందుకో ఫస్ట్ టైమ్ అండి మేము మేరీ మాతను పెట్టడము ఇలా నాకు అంటే ఎందుకో ఈరోజు నాకు చాలా స్పెషల్‌గా అనిపించింది. అంటే మామూలుగా మేము ఫోటోస్ పెట్టి ప్రేయర్ చేసుకుంటాము ప్రతి ఇయరు. ఈసారి మేరీ మాతను బొమ్మ తీసుకొచ్చి అంటే ఫస్ట్ టైమ్ మేము చర్చికెళ్ళి నుంచి మేము ఇలా మేరీ మాతకు శారీ కట్టించి ఇలా చేసుకోవడం ఫస్ట్ టైము. అంటే ఏది చేసినా మేము ఒకటి స్టార్ట్ చేస్తే నేనేమనుకుంటా అంటే దేవుని చిత్తంపై, దేవుని తలంపై మా మనసులోకి అదొచ్చిందేమో అందుకే చేస్తున్నామని నేను అనుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఏదైనా మంచికే. అరే ఇదెందుకు జేస్తారు, అదెందుకు జేస్తారు అని కొందరు అనుకుంటారు. కానీ ఏదైనా మనం మంచి చేస్తే తప్పు లేదు గదండీ దాంట్లో. నాకెందుకంటే నా మనసుకు నచ్చింది నేను ఫస్ట్ నా భర్తతో షేర్ చేసుకుంటాను. అది చేద్దామా అని అడుగుతాను. నీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అంటారు. దేవుడి మీద భారమేసి నాకిది నచ్చింది నేనిలా చేసుకుంటాను. యేసయ్య నాదేమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. కానీ నేను చేసే దాంట్లో మంచి చూసుకుంటాను. ఎందుకంటే ఇది నా ఇల్లు అండి. నా ఇల్లు, నా ప్రపంచంలో నాకు నచ్చినట్టుగా నేనుండాలని నేననుకుంటాను. నా ఇంట్లో మాత్రం నేను చేసే ప్రతి దాంట్లో మా వారు నాకు సపోర్ట్ జేస్తారు. ఏదైనా నీకు నచ్చినట్టు జెయ్యి. దేవుని చిత్తం ఎలా అయితే అలా ఉంటుంది. నీకు ఏది అనిపిస్తే అది చేసేయి అని మా వారు నాకెప్పుడు ప్రోత్సహిస్తుంటారండి. అయినా ఇంకొకటండి నాకు షేర్ జేసుకోవాలనిపిస్తుంది. ఏదైనా అండి మనకు చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు ఉంటేనే గదండీ మనం ఏదైనా. ఎందుకంటే మా వారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు. ఏదైనా అడిగేవాళ్ళుండాలి. ఎప్పుడొస్తున్నావు? ఎక్కడికెళ్తున్నావు? ఏం జేస్తున్నావు? ఏంటి? ఇంట్లో ఏం తింటారు? టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి. ఇదైతే మా వారు నాకెప్పుడు చెప్తూ ఉంటారండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే మనిషి శుభ్రంగా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. ఇల్లు క్లీన్ జేసి పడుకో, సామాను తోమేసి పడుకో, తొందరగా లేవు. అంటే ఇట్లాంటియన్నీ కొందరికి ఏంది మీ వారు రూల్స్ పెడుతున్నారు అని ఇట్లా అనుకోవచ్చు. కానీ ఎందుకంటే అది చెప్పడం చాలా కరెక్ట్ అని నేను అనుకుంటానండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉండాలి, అడిగేవాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే సంసారం అనేది బావుంటదని నా నమ్మకం అండి. ఎందుకంటే నాకు తను చెప్పే దాంట్లో ప్రేమనే ఉంటుందండి. ఎందుకంటే నన్ను కేర్ తీసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారు. అంటే నేను ఏది చేసినా ఇంట్లో ప్రతి దాంట్లో నాకు సపోర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే ప్రతి విషయంలో మా పిల్లలు, నా భర్త ఏ చిన్న పండగ ఏది నేను చేసినా గానీ, ఆళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్ ఉంటారు. మేమన్నీ కలిసి చేసుకుంటామండి ప్రతి ఒక్కటి. కానీ ఏదైనా మా వారు ఏమంటారంటే, మార్నింగే చేసేయి. ఏదైనా 9 లోపే చేసేసుకోండి. 10 లోపే చేసేసుకోవాలి. అలా చేసుకోవాలి. ఎందుకంటే నాకది నచ్చుతుంది. స్టార్టింగ్‌లో అనుకునేదాన్ని, అబ్బా! మేము చేసుకునే పని చేసుకుంటాం గదా! ఇప్పుడు జెయి, అప్పుడు జెయి అంటారు. స్నానం జేసి చెయ్యి అంటారు అని అలా అనుకునేదాన్ని నేను చాలా సార్లు. తర్వాత నాకనిపిచ్చింది, అరే! కరెక్టే గదా! మార్నింగ్ త్వరగా లేచి చేసుకుంటే బావుంటది గదా! అని. ఇదండి మేము ఈరోజైతే ఇలా చేసుకున్నాం. ఫస్ట్ టైమ్ మేము మేరీ మాతను పెట్టుకున్నాము ఇంట్లో. నాకు చాలా బాగా అనిపిచ్చిందండి.
నేను అంటే చాలా రోజుల తర్వాత నా మనసులో ఉన్న విషయాలన్నీ నాకిలా చెప్పాలనిపించింది చెప్పాను. హ్మ్. నాకెందుకో ఈరోజు హ్యాపీగా ఉంది. నా కుటుంబం పరంగా, నా పిల్లల పరంగా, నా భర్త పరంగా దేవుడు నాకు చాలా ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే కష్టపడుకోనికి మార్గము ఇది మనం ఇంట్లో చేసుకునే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను ఇలాగే కంటిన్యూ చేద్దాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ గూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇదేనండి. ఆహ్, ఇంకా ఈరోజు మేము చేసిన ప్రసాదాలు, చేసిన వంటలు అన్నీ అక్కడ మేరీమాత దగ్గర పెట్టడం జరిగింది. మేము ఏదైనా సరే అండి, ప్రతిసారి ఏ పండగ ఏది వచ్చినా నేను మేరీమాతకు మేము ఇంట్లో చేసుకున్న ప్రతీదీ పెడతాను. మళ్ళీ మా పాపకి మేము ఖచ్చితంగా ఫస్ట్ నేను మా పాపకి, మా బాబుకి మేము ముగ్గురము మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము. ఏ పండగైనా. ఎందుకంటే మా ఇంటి యజమాని మా హస్బెండ్. కాబట్టి తన దగ్గర మేము ఖచ్చితంగా ముగ్గురం ఆశీర్వాదం తీసుకుంటాము. ఎంత లేట్ అయినా ఏది అయినా మేము పండగున్న రోజు లేట్ అయినా సరే అండి, ఆ రోజు అందరం కలిసి భోజనం చేస్తాము. మాక్సిమం ఇలా అరిటాకులన్నా, ఇస్తరాకులలోనే తింటాము. మేము ఖచ్చితంగా నాకిది చాలా బాగా నచ్చుతుందండి. అంటే మేము ఫెస్టివల్స్‌లో మాత్రం మేము ఖచ్చితంగా ఈ పని జేస్తాము. ఏ పండగొచ్చినా సండే అయినా, ఏ హాలిడే వచ్చినా గానీ మేము ఇలాగే కూర్చొని తింటాము. అలాగే మేరీమాత దగ్గరే అక్కడే కూర్చొని తింటే నాకు చాలా బాగా అనిపిచ్చింది. థాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు.